being, meaning from point zero, the first level of consciousness must have a soul because the soul is what captivates consciousness into memorable forms. సో ప్రతి ఇది ఒక సోల్ అన్నది ఒక లాగ్ బుక్ లాగా. అంటే ఇప్పుడు లాగ్ బుక్ అంటే మొత్తం రాస్తారు కదా, ఎంట్రీ ఈ టైంకి వచ్చారు, ఈ టైంకి వెళ్ళారు, ఇవి ఇవి తెచ్చారు, అలా లాగ్ బుక్ లాగా రికార్డర్ అన్నమాట. ప్రతిదీ రికార్డ్ చేసి ఉంటుంది అనమాట. ఈచ్ స్పిరిచువల్ బీయింగ్ అంటే ఫస్ట్ స్పిరిట్ గానే ఉంటారు ఎవరైనా ఫస్ట్ లెవెల్లో. బేసిక్ నాలెడ్జ్ కొంచెం పాయింట్ జీరో ఇవన్నీ ఐడియా ఉన్నాయా అండి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, సెకండ్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అందరికి ఐడియా ఉన్నాయా? ఓకే. ఐడియా లేకపోతే మీరు డిస్కస్ చేసుకోండి ఒకసారి. మీరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి, పాయింట్ జీరో ఏంటి, ఇవి ఒకసారి ఎవరినైనా అడిగి డిస్కస్ చేసుకోండి. ఇది బేసిక్. ఇంక ఇట్లా నాలెడ్జ్ లో నార్మల్ గా వచ్చేస్తా ఉంటుంది కాబట్టి. సో పాయింట్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అయినా సోల్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. సోలర్ రికార్డర్ ఏం చేస్తుందంటే సోల్ క్యాప్టివేట్స్ కాన్షియస్నెస్ ఇంటూ మెమరబుల్ ఫార్మ్స్ అన్నారు. సోల్ సోల్ కాన్షియస్నెస్ ని మెమరీ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఒక ఆలోచన, లేదంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఒక ఎనర్జీ ఫామ్. ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఒక ఎనర్జీ ఫామ్, అలా ఒక మన చుట్టూ ఉన్న ఒక కాన్షియస్నెస్ అంటే ఒక మనం ఏ ఫ్రీక్వెన్సీలో, ఏ ఆలోచన విధానంలో మనం ఒక ప్యాటర్న్ లో ఉంటాం కదా, అది కాన్షియస్నెస్. దాన్ని మెమరీ ఫామ్ లోకి అంటే ఈ మెమరీ ఫామ్ లోకి సోల్ క్యాప్టివేట్ చేస్తుంది అంటున్నారు. అంటే మనము ఏ కాన్షియస్నెస్ లో అయితే ఉన్నామో దాన్ని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. అంటే రికార్డ్ చేసుకొని అది స్టోర్ చేసుకుంటా ఉంటుంది. ఓకే, ఇది ఈ కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్నెస్ లే బాడీలో ప్యాటర్న్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అవే సోల్ మెమరీ ఫామ్ లో రికార్డ్ చేసి ఇలా ఉంచుతుంది. ఓకే, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అని. అవే మనము ఇప్పుడు చాలా నార్మల్ భాషలో చెప్పాలి అంటే కర్మలు అంటా ఉంటారు. Without soul, it is not possible to progress. The soul, therefore, is the memory of the spirit. సో సోల్ అన్నది లేకపోతే ప్రోగ్రెస్ అవ్వటం జరగదు. ఎందుకంటే ఆ ఈ ఈ స్పిరిట్ ఏమి ఎక్స్ప్లోర్ చేసింది, ఈ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏమి నేర్చుకుంది, ఈ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎక్కడ బ్లాక్ అయింది, ఎక్కడ ఉమ్, తగ్గింది, ఎక్కడ ఇరుక్కుపోయింది, వాటిల్లోంచి మళ్ళీ ఈ సోల్ ఏం నేర్చుకోవాలి, ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇవన్నీ ఉండేది ఆ, ఈ స్పిరిట్ ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇవన్నీ ఉండేది సోల్లోనే. కాబట్టి సోల్ అన్నది స్పిరిట్ కి మెమరీ చిప్ లాగా, మెమరీ కార్డ్ లాంటిది. In understanding this, then, if we visualize that the soul is a book, that the first part of its text is entitled The Adventures of Involution, then we could readily understand how consciousness and energy created a slow time, distance, and space to the point that consciousness itself became heavy in the form of matter. So then we have slowed time to a thick point of coagulation. Our journey is to not only create this slowed time, but to manipulate the matter of consciousness and energy in the form of physical atmosphere and to form it into models that we call life. సో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఈ సోల్ టెక్స్ట్ ని అడ్వెంచర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ అని ఉంటాయి అన్నమాట. అంటే మనము దైవం నుంచి కిందకి వచ్చిన ఆ కిందకి దిగుతున్న ఆ టైంలో చేసిన సాహసాలు.
ఇవన్నీ చూస్తే మనకి రెడీగా ఏం అర్థమవుతుంది అంటే హౌ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటెడ్ ఎ స్లో టైమ్ డిస్టెన్స్ అండ్ స్పేస్ టు ద పాయింట్ దట్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ బికేమ్ హెవీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. సో that we have slowed time to a thick point of coagulation. సో మనము మామూలుగా చెప్తా ఉంటారు కదా ఇక్కడ ఎవరైనా టైం ట్రావెల్ చేసినా లేదంటే కొన్ని ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసినా లేదంటే మామూలుగా కూడా చెప్తా ఉంటారు కదా ఇక్కడ ఒక సెకండ్ ఇక్కడ 1 అవర్ టైంలో అక్కడ ఎన్నో జన్మలు ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చాము అని. ఇక్కడ జనరల్ గా టైం స్లోగా ఉంటుందన్నమాట ఈ ఫిజికల్ ప్లేన్ లో. అక్కడ టైము ఫాస్ట్ గా ఉంటుంది. అందుకే మనము మెడిటేషన్ లో కూడా వన్స్ బియాండ్ మైండ్ వెళ్తే మనకి ఆ, ఇక్కడ 1 అవర్ అయిపోయినా 2 అవర్స్ అయిపోయినా మనకి తెలియదు. ఎందుకు తెలీదు అంటే ఈ ఈ లెవెల్ ఆఫ్ మైండ్ నుంచి మనము వేరే లెవెల్ ఆఫ్ మైండ్కి వెళ్ళాం కాబట్టి టైమ్ ఇక్కడ ఇక్కడ టైం అంత స్లోగా అక్కడ లేదనమాట. అట్లా మనకి తెలియదు, టైం తెలియదు అనమాట. సో మనకి ఇవన్నీ అడ్వెంచర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ ఇవన్నీ చూస్తే మనకి రెడీగా ఏం అర్థమైంది అంటే ఈ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అన్నది ఎలా స్లో టైమ్ డిస్టెన్స్ స్పేస్ ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇవి కాన్షియస్నెస్ మ్యాటర్ లాగా ఎలా వచ్చింది. అంతే కదా, ఇక్కడ ఫిజికల్ ప్లేన్ లో మన పర్పస్ ఏంటి అంటే మన కాన్షియస్నెస్ ని మ్యాటర్ లాగా కన్వర్ట్ చేసుకోవడమే ఇక్కడ మన పాయింట్. మనం చేస్తున్నది కూడా అదే మేనిఫెస్టేషన్ అన్నా కూడా మన కాన్షియస్నెస్ ని భౌతికంగా తీసుకురావటమే కదా మేనిఫెస్టేషన్ అన్న. సో ఇవన్నీ మనకి అర్థమవుతాయి అన్నమాట ఎలా కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అన్నది టైము డిస్టెన్స్ స్పేస్ ని ఇట్లా ఫామ్ చేసింది అని. సో దెన్ వీ హ్యావ్ స్లోడ్ టైమ్ టు ఏ థిక్ పాయింట్ ఆఫ్ కోఆగ్యులేషన్. ఆ టైం ని మనము ఎంత స్లో చేసాము అంటే ఒక మ్యాటర్ లాగా ఒక మేనిఫెస్టేషన్ అన్నది అట్లా చేసేసాం అనమాట. అవర్ జర్నీ ఈస్ టు నాట్ ఓన్లీ క్రియేట్ దిస్ స్లోడ్ టైమ్ but to manipulate the matter of consciousness and energy in the form of physical atmosphere and to form it into models that we call life. సో వీటిని కాన్షియస్నెస్ ఈ స్లో టైం ని క్రియేట్ చేయటమే కాదు మన జర్నీ, దాన్ని ఇవి కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీని మ్యాటర్ లాగా క్రియేట్ చేసుకోవటమే ఈ జర్నీ, ఈ లైఫ్. We then create in this thick, slow vacuum models of life and potential that allows us to fulfill the presence of our soul, which is to be co-creators with God and to make known the unknown, to create, set it up for an experience, and then dissolve the creation so that energy can be reformulated into a more advanced model from the last. సో అంటే ఇంక ఇక్కడ మనకి ఒక మట్టి ముద్ద ఇస్తే ఒక మట్టి దాన్ని మనము ఎట్లా మోడిఫై చేసుకుంటామో సేమ్ ఇంకా అట్లానే we then create in this thick slow vacuum models of life and potential that allows us to fulfill the preference of our soul. ఈ థిక్ ఈ ఈ థిక్ ఈ స్లో ఈ వాక్యూమ్ ఉన్న మోడల్స్ అంటే ఈ స్టేట్ లో ఈ ఫిజికల్ ప్లేన్ లో మనము మన సోల్ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం మన సోల్ కి ఏం కావాలో దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అంటే ఒక అన్నోన్ ని నోన్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని మనకు అనిపించకపోతే ఇంకా దాంతో అవసరం లేకపోతే దాన్ని మళ్ళీ డిజాల్వ్ చేసుకొని అదే ఎనర్జీతో అదే కాన్షియస్నెస్ ఎనర్జీతో మళ్ళీ వేరే కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోవటము, దాన్ని మెయింటైన్ చేసుకోవటము, మళ్ళీ దాన్ని డిజాల్వ్ చేసుకోవటము, ఇది మనకి కావాల్సింది చేసుకుంటా ఉంటున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది క్రియేట్ చేసుకుంటా ఉంటాం. An example of that would be if you were to draw pictures of human forms of antiquity and draw them from that which is termed an ape-like humanoid appearance, and if slowly over the arrow of time you could see that through epics this creature starts to change and become that which is called Homo erectus of today. That then is a great visual model to see that in the beginning it was our job to clothe ourselves in thick time, which we called matter, and then
in that clothing to interact in the environment and create models of that environment for the experience of creation. And when the past becomes the past is when it is no longer useful. When it is no longer useful, it was our job as gods to then dissolve the past creation and reformulate it into a new model that challenges us to away a point of what we call reformation to reform it to even greater. When we have reformed the life form into a more sophisticated model, we then create for ourselves a challenging experience. సో ఇక్కడ నాకు ఏం చెప్పారు అంటే ఒక ఎగ్జాంపుల్ మనము క్రియేట్ చేసుకుంటున్నాము దాన్ని అవసరం లేదనుకున్నప్పుడు డిజాల్వ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకుంటున్నాము అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ మనిషి పుట్టినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు మామూలుగా మనకి పిక్చర్స్ కూడా చూపిస్తా ఉంటారు కదా మనిషి మంకీ నుంచి ఎట్లా వచ్చాడు ఫస్ట్ ఏప్ లైక్ చింపాంజీ లాగా ఉన్న మనిషి అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇదంతా ఈ గ్రాడ్యువల్ గా ట్రాన్స్ఫర్మేషన్ చూస్తా ఉంటే దాని నుంచి అది ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఒక బాడీ కావాలి కాబట్టి మనకి అప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం ఒకటి క్రియేట్ చేసుకున్నాము ఆ క్రియేట్ చేసుకున్న మనము నెక్స్ట్ మనము ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ అవుతా ఇక్కడ పరిస్థితుల ప్రకారం మనకి ఏం కావాలో అవి నెక్స్ట్ క్రియేట్ చేసుకుంటా ఏమి వద్దో అవి తీసేసుకుంటా ముందుకెళ్తా ఉంటే మన బాడీ ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్ కి చేంజ్ అయింది అనమాట అదే మనకి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మనకి కావలసినట్టు మనము మోడిఫై చేసుకుంటున్నాము మనకి కావలసినట్టు మనమే క్రియేట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎలా క్రియేట్ అయింది ఏప్ లాగా ఉన్న మనిషి ఇప్పుడు అంతకుముందు మామూలుగా 4 లెగ్స్ మీదో లేదంటే కొంచెం వంగిపోయి ఉన్న మనిషి ఇప్పుడు స్ట్రైట్ గా హోమో ఎరెక్టస్ స్ట్రైట్ గా నుంచొని ఇప్పుడు మనం లెగ్స్ మీద మాత్రమే యానిమల్స్ 4 లెగ్స్ మీద ఉంటాయి కానీ ఇప్పుడు మనం లెగ్స్ మీద మాత్రమే నుంచున్నాం చాలా చేంజెస్ వచ్చినాయి చాలా ఫీచర్స్ మారినాయి ఇవన్నీ ఎలా చేంజెస్ వచ్చినాయి మనకి కావాల్సినవి యూజ్ చేసుకుంటున్నాము వద్దనుకున్నవి డిజాల్వ్ చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా క్రియేషన్ జరుగుతా ఉంది దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఆ ఉంటా ఉంటాయి అనమాట అంతకు ముందు ఒక డెంటల్ లోనే తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్న చేంజెస్ ఏంటి అంటే అంతకు ముందు మనుషులు బాగా హైట్ గా పెద్ద పెద్ద జాస్ తో ఉండేవాళ్ళు ఎందుకు వాళ్ళు డైరెక్ట్ గా యానిమల్స్ ని హంట్ చేసుకొని డైరెక్ట్ గా హార్డ్ ఫుడ్ తిని హార్డ్ ఫుడ్ నవిలి బాగా ఎక్కువ బోన్స్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటా ఉండేవాళ్ళు సో వాళ్ళకి థర్డ్ మోలార్ కూడా ఉండేది జ్ఞానదంతం కూడా ఉండేది ఇప్పుడు ఎవరిని చూసినా అంత పెద్ద జాస్ రావట్లేదు ఆ థర్డ్ మోలార్ లోపల స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట అందరూ సర్జరీ కట్ చేసి థర్డ్ మోలార్ రిమూవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చూస్తున్న ట్రాన్సిషన్ అది సో నెక్స్ట్ జనరేషన్స్ లో అసలు థర్డ్ మోలార్ అనేది రానే రాదు ఇప్పుడు కరెక్ట్ గా ఈ ట్రాన్సిషన్ లో థర్డ్ మోలార్ అవసరం లేకుండా పోతుంది కాబట్టి లోపల రావాలా వద్దా కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు కొంతమందికి ఇరుక్కుపోతా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ లో అది పోతుంది అనమాట సో ఇట్లాంటి చేంజెస్ సోల్మేట్స్ బుక్ లో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రామ్త గారి పాయింట్ ఫస్ట్ ఒక ఒక రకంగా బాడీని ఫామ్ చేసుకున్న తర్వాత పరిస్థితులకి తగ్గట్టు యానిమల్స్ ఉన్నాయి యానిమల్స్ ని హంట్ చేసేటప్పుడు లేదంటే యానిమల్స్ వాటి ఫుడ్ కోసం మనల్ని హంట్ చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తది నాకు ఇంకా పొడుగు కాళ్ళు ఉంటే బాగుండు నేను ఇంకా ఫాస్ట్ గా ఆ పరిగెత్తేవాడిని అన్న ఫీలింగ్ కోరిక డిజైర్ వస్తుంది అనమాట సో ఆ డిజైర్ మనలో ఫామ్ అయిన ఆ డిజైర్ మన సీడ్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తుంది అనమాట ఆ డిజైర్ తో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మన డిజైర్ ప్రకారం నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పొడుగు కాళ్ళతో ఫాస్ట్ గా పరిగెత్తేలాగా పుడుతున్నారు సో అలా ఫాస్ట్ గా పరిగెత్తేలా పుడతారు అట్లా మనం ఒక్కొక్క చేంజ్ ఇట్లా రేస్ లో చేసుకుంటా వచ్చాము అని చెప్పారనమాట అట్లా రీఫార్మ్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చామన్నమాట
When we have created the environment that matches our mind to the environment and we experience it in this level, it then becomes the procession of the past, of which then we as gods are responsible in dissolving that procession of the past so that we can resurrect it from dead into life again and create it even more a sophisticated reformation of the past. Do you understand? సో, మన ఇప్పుడే ఇంకా అదే చెప్తున్నాననమాట. ఎప్పుడైతే నెక్స్ట్ ఛాలెంజింగ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఒస్తాయో, ఆ ఛాలెంజెస్‌కి తగ్గట్టు మనము డిజైర్ చేసుకుంటా ఉంటాము. డిజైర్ నుంచి క్రియేషన్స్ జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టు మన మైండ్ మ్యాచ్ అయిందో, ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టు అంటే దానికి తగ్గట్టు మన క్రియేషన్ జరిగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వేరేలాగా మన లైఫ్ షిఫ్ట్ అవుతా ఉంటది. మన మైండ్ షిఫ్ట్ అవుతా ఉంటది. అంతకుముందు హంటింగ్ చేసేవాళ్ళము. సో, పొడుగు కాళ్ళు కావాలనిపించింది. ఇప్పుడు హంటింగ్ చేయట్లా, ఏం చేయట్లా. ఇప్పుడు కూర్చొని జాబులు చేస్తున్నాము. సో, ఇప్పుడంత ఇవి అవసరం లేదు. సో, ఇప్పుడు ఆ ఎనర్జీ ఇంకొక విధంగా పెడుతున్నాము. ఇప్పుడెలా పెడుతున్నాము? ఏఐ, ఆర్టిఫిషియల్ మొత్తం బ్రెయిన్‌తో చేసే వర్క్‌లో ఎక్కువైపోవటం వల్ల ఇంటెలిజెన్స్‌ని కూడా ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసేలాగా మన ఇంటెలిజెన్స్ ఎళ్తుంది. అప్పుడంతా ఫిజికల్‌గా బాడీ స్ట్రాంగ్ అవ్వాలి. అట్లా పెట్టాము. ఇప్పుడంతా మైండ్ లెవెల్. ఇప్పుడు మన ఛాలెంజెస్ వేరైపోయినియి. సో, పాతగా ఉన్నవి డిజాల్వ్ చేసుకొని మళ్ళీ అగైన్ మనం క్రియేషన్ చేసుకుంటున్నామనమాట. దానికి తగ్గట్టు. Now this wonderful journey is so that we may have all eternity in which to reform life and by doing so reform ourselves. సో, ఈ వండర్‌ఫుల్ జర్నీలో మనము ఈ విధంగా మనల్ని మనము రీఫార్మ్ చేసుకుంటున్నాము. అంటే మళ్ళీ మళ్ళీ ఫార్మ్ చేసుకుంటున్నాం. కొత్తగా ఫార్మ్ చేసుకుంటున్నాం. Now, were we not perfect when we all descended? Perfection is a limitation, and if it is ever reached, it will soon become imperfect because the mind always surpasses it. సో, అంతకుముందు ఒకలా ఉన్నాము. ఇప్పుడు ఒకలా ఉన్నాము. ఏది పర్ఫెక్టు? అప్పుడులాగా పర్ఫెక్ట్‌గా ఇప్పుడు లేమా? మామూలుగా చాలా మంది అంటా ఉంటారు. పాత కాలంలో వాళ్ళు అంత స్ట్రాంగ్‌గా, ఎంత హెల్తీగా ఉన్నారంటే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా లేమా? అంటే మరి అప్పుడు ఎంత కాలం బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఎంత కాలం బతుకుతున్నారు? అప్పుడు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 60 ఇయర్స్ ఏమో ఉంటే అప్పుడు 60 ఇయర్స్‌కి ఓల్డ్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు 60 ఇయర్స్‌కి యంగ్‌గా ఉంటున్నారు. మరి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా లేమా? అంటే అప్పుడు నెసెసిటీ అది. ఇప్పుడు నెసెసిటీ ఇది. పర్ఫెక్షన్ ఈస్ ఎ లిమిటేషన్. పర్ఫెక్షన్ అంటూ ఏది లేదు. అదొక లిమిటేషన్. ఎప్పుడైతే మనము ఇది పర్ఫెక్ట్ అని అనుకున్నామో, ఆ పర్ఫెక్ట్ దానికి రీచ్ అయినప్పుడు, అది మళ్ళీ మనకి ఇంపర్ఫెక్ట్ అయిపోయిద్ది. ఎందుకంటే మైండ్ మళ్ళీ దానికి మించి చూస్తది. దానికి వేరేలాగా చూస్తది. దానికి ఇంకా బియాండ్ చూస్తది. ఎందుకంటే ఒక పాయింట్ మనము పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అది రీచ్ అయ్యాక ఆ మైండ్‌కి అక్కడి నుంచి వేరేయి కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తది. సో, పర్ఫెక్షన్ అనేది ఒక లిమిటేషన్ అని చెప్తున్నారు. So, to ask from a child point like a question, why do we have to fall if we were already perfect? Why did not fall out of grace but through grace? Indeed, falling was not a sin, but rather an obligation, and that to carry forward the mind of God into the depths of creative potential is why we are here. We are as bees in the hive. We are working for the reformation of the hive itself. Understand? సో, ఒక చిన్న పిల్లలు అడిగినట్టు ఒక క్వెషన్ ఇక్కడ అడగాల్సి వస్తే, ఏమని అడగొచ్చు అంటే, ఆల్రెడీ అప్పుడు పర్ఫెక్ట్ గానే ఉన్నామన్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్ గానే ఉన్నామంటున్నారు. మరి ఆల్రెడీ అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు పర్ఫెక్షన్‌కి రావాల్సిన అవసరం ఏంటి? అప్పుడు గూడా మనం పర్ఫెక్ట్ గానే ఉన్నాం గదా! వై డూ వి హావ్ టు ఫాల్ ఇఫ్ వి వర్ ఆల్రెడీ పర్ఫెక్ట్? అక్కడ మనం పర్ఫెక్ట్ గానే ఉన్నప్పుడు ఇంత ఇన్వల్యూషన్ జర్నీ ఎందుకు చేశాము? అని చిన్న పిల్లలు అడిగినట్టు అడగొచ్చు ఇక్కడ అంటున్నారు. Why did not fall out of grace but through grace? Indeed, falling was not a sin but rather an obligation, and that to carry forward the mind of God into the depths of creative potential is why we are here. సో, మనము
ఈ ఫాలింగ్ అన్నది ఔట్ ఆఫ్ గ్రేస్ కాదు, త్రూ గ్రేస్. ఇక్కడ పడిపోతున్నాము అని మనం అనుకుంటున్నాము, ఇన్వల్యూషన్ పైనుంచి కిందికి పడుతున్నారు, ఫాల్ ఆఫ్ ఏంజల్స్ అన్నారు. ఇది దేవుడి దయ లేకో లేదంటే కృప లేకో మనము పడిపోతాం, ఇది పడిపోవటం కాదు. అవుట్ ఆఫ్ గ్రేస్ కాదు, త్రూ గ్రేస్. అంటే ఆ, మనం పడిపోవట్లేదు, ఇది ఎక్స్పీరియన్స్ చేయటానికి దిగుతున్నాము. ఇది పడిపోవటం కాదంటే గ్రేస్ లేక మనకి డివైన్ సపోర్ట్ లేక పడిపోవట్లేదు. విత్ డివైన్ గానే దైవంగానే దిగుతున్నాము. కావాలని దిగుతున్నాము. ఎందుకు దిగుతున్నాము అంటే మన క్రియేషన్ చేసుకోవాలి కదా. ఎందుకు దిగుతున్నాము అంటే ఈ స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, ఈ స్థాయిలో క్రియేషన్లు చేస్తున్నాము మనం. నెక్స్ట్ లెవెల్ క్రియేషన్లు చేసుకుంటా వెళ్తున్నప్పుడు ఆ క్రియేషన్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని వెళ్తున్నాం. సో ఇది ఏ బుక్ లో క్లియర్ గా ఉంటుందో గుర్తులేదు, సోల్మేట్స్ అని అనుకుంటా. అక్కడ ఎక్కడ క్లియర్ గా చెప్తారనమాట. ఒక క్రియేషన్ ని మనము క్రియేట్ చేస్తున్నాము, ఆ క్రియేషన్ కి కూడా మనము లైఫ్ ఇస్తాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఒక గాడ్ అంటే మనము ఒక స్పిరిట్ ఆ ఒక పువ్వుని క్రియేట్ చేసిందని అంటే ఈ ఒక పువ్వు లాంటి దాన్ని ఊహించుకోవటమే క్రియేషన్లు జరిగిపోవటం అంటే. అలా ఈ పువ్వుని ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది, ఈ కలర్ లో ఉంటే బాగుంటుంది, ఇంత మెత్తగా ఉంటే బాగుంటుంది అని ఆ ఆ క్షణం ఆ క్షణం పువ్వుని ఊహించుకున్నప్పుడు తనలోని డివైన్ ఫోర్స్ ఆ పువ్వులాగా ఉంది ఆ క్షణం. గాడ్ అంటే ఆ క్షణం తను మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఊహించుకుంటా ఉంటది. ఆ స్టేట్ లో ఉంటుంది. పువ్వులాగా ఆ క్షణం ఉంటుంది అనమాట. సో ఆ పువ్వుకి కూడా ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. అంటే ఆ గాడ్ డివైన్ ఫోర్స్, డివైన్ ఎనర్జీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పువ్వుకి కూడా ఆ క్షణం ఆ పువ్వులా ఉన్నది ఆ నెక్స్ట్ మినిట్ సపరేట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ క్రియేషన్ అలా జరిగిపోయింది. పద్దాకు ప్రతి క్షణం ఆ క్రియేషన్ తోనే ఉండిపోదు కదా. ఆ క్రియేషన్ జరిగి ఆ క్రియేషన్ తో ఇన్వాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్రియేషన్ కి వెళ్ళేటప్పుడు ఆ క్రియేషన్ నుంచి డిటాచ్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఆలోచన పువ్వులాగా ఫామ్ అయిపోయినప్పుడు ఆ పువ్వుకి ఓన్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే తనకి ఓన్ ఉనికి, తనకి ఓన్ స్పిరిట్, తనకి ఓన్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో ఆ ఇంటెలిజెన్స్ తో పువ్వు తనని తాను ఎలా నెక్స్ట్ బతికించుకోవాలి అన్నది వచ్చేసింది అనమాట. సో ఇట్లా మనము క్రియేషన్లు చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ ఆ పువ్వుని క్రియేట్ చేసాము. నెక్స్ట్ లెవెల్లో ఆ పువ్వుని టచ్ చేయాలి అనిపించింది. రివర్స్ ని, ఇలా సెలయేరుల్ని, వీటిల్ని క్రియేట్ చేసుకున్నాము. వాటిల్లో తిరగాలనిపించింది, శాండ్ మీద నడవాలనిపించింది. ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్లు కోసం మనము నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా ఉన్నాము. అవి పడిపోవటం కాదు, వాటన్నిటిలో కూడా మైండ్ ఆఫ్ గాడ్ ని పెట్టటం అన్నమాట. ఇప్పుడు ఆ పువ్వుని క్రియేట్ చేసామంటే ఆ పువ్వుకి కూడా గాడ్ వెళ్ళాడు, ఆ పువ్వులో కూడా మైండ్ ఆఫ్ గాడ్ వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఆ పువ్వు తన ఓన్ ఇండివిజువల్ గా తన క్రియేషన్లు తను చేసుకుంటా ఉంటుంది. ఆ పువ్వు తన ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు తనని మౌల్డ్ చేసుకుంటా, తనని మాడిఫై చేసుకుంటా, తనని చేంజ్ చేసుకుంటా, తన లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో తన లైఫ్ తన ఆ పువ్వులో కూడా ఒక మైండ్ ఆఫ్ గాడ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ గా ఉన్న గాడ్, మెయిన్ ప్రైమరీ కాన్షియస్నెస్ ఇప్పుడు ఎన్నో సెకండరీ కాన్షియస్నెస్ లాగా జీవిస్తా ఉన్నాడు. అంటే ఫస్ట్ ప్రైమరీ కాన్షియస్ గా ఒక్కడిగా ఉన్న గాడ్ ఇప్పుడు వందల మందిగా జీవిస్తా, వందల మంది ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నుంచి ఒక పువ్వులాగా కూడా గాడ్ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటారు. ఒక్క నిమిషం.